ఆసన్న భుజము బై టీటాకు టీటాకు ఎదుటి భుజం. ఎందుకంటే ఇప్పుడు మనకు సైన్ టీటా యొక్క సూత్రం టాన్ టీటా యొక్క సూత్రం టీటాకు ఎదుటి భుజము బై టీటాకు ఆసన్న భుజం. మరి దీని యొక్క విలోమ నిష్పత్తి అంటున్నాం కాబట్టి ఈ విలోమ నిష్పత్తి అనేది టీటాకు ఆసన్న భుజము బై టీటాకు ఎదుటి భుజం అవుతుంది. ఇప్పుడు దీనిని టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు దీనిని ఏమంటారు కార్జన్ టీటా అని అంటారు. ఏమంటారు సారస్? కార్జన్ టీటా అని అంటారు. దీనిని మనం క్లుప్తంగా కాట్ టీటా అని కూడా చెప్తారు. ఏమంటారు సారస్? కాట్ టీటా అని అంటారు. కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు మనం 1/tan టీటా అని కూడా రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు? 1/tan టీటా అని కూడా రాసుకోవచ్చు. మనకు టాన్ టీటా యొక్క సూత్రం టీటాకు ఎదుటి భుజము బై టీటాకు ఆసన్న భుజం. టీటాకు ఎదుటి భుజం బై టీటాకు ఆసన్న భుజం. టీటాకు ఎదుటి భుజము బై టీటాకు ఆసన్న భుజం. మరి మనకు హారంలో భిన్న రూపం ఉంది కనుక దీన్ని మనం ఇంటూ చేసినట్టయితే అప్పుడు ఈ భిన్నం అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు మనకు టీటాకు ఆసన్న భుజము బై టీటాకు ఎదుటి భుజం అవుతుంది. ఇప్పుడు కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటాకు ఆసన్న భుజము బై టీటాకు ఎదుటి భుజం. టీటాకు ఎదుటి భుజం. ఈ విధంగా ప్రాథమిక నిష్పత్తులను వాటి యొక్క విలోమ నిష్పత్తులను కూడా మనం తెలుసుకోవచ్చును. మనకు ప్రాథమిక నిష్పత్తులు 3 మనం ప్రాథమిక నిష్పత్తులను 3 అని చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి సైన్ టీటా అని అంటారు, రెండవది కాస్ టీటా అని అంటారు, మూడవది టాన్ టీటా అని అంటారు. మరి వాటి యొక్క విలోమ నిష్పత్తులు సైన్ టీటా యొక్క సూత్రం కొసెక్ టీటా, మరి రెండవ నిష్పత్తి కాస్ టీటా. ఈ కాస్ టీటా యొక్క సూత్రం విలోమ నిష్పత్తి ఏమవుతుంది? సెక్ టీటా. మరి అదేవిధంగా మూడవ నిష్పత్తి టాన్ టీటా. ఈ టాన్ టీటా యొక్క విలోమ నిష్పత్తి కాట్ టీటా. ఈ విధంగా ప్రాథమిక నిష్పత్తులను మనం 3 అని చెప్పుకోవచ్చు. వాటికి మరో 3 విలోమ నిష్పత్తులను కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. 3 రేఖాఖండాలచే నిర్మితమైన ఇక్కడ మనకు ఒక త్రిభుజం ఏర్పడుతుంది. అది 3 రేఖాఖండాలచే నిర్మితమైన సరళ సమృత పటానే త్రిభుజం అంటారు. కోణాల ఆధారంగా త్రిభుజాలు 3 రకాలు. 1 అల్పకోణ త్రిభుజం, 2 లంబకోణ త్రిభుజం, 3 అధిక కోణ త్రిభుజం. మరి 3 అధిక కోణ త్రిభుజం. ఇక్కడ లంబకోణం అనేది ఏర్పడుతుంది, లంబకోణ త్రిభుజం అనేది ఏర్పడుతుంది. ఈ పటంలోని లంబకోణ త్రిభుజంను గమనించినట్లయితే మనకు 3 కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానమని అర్థమవుతుంది. మరి ఇక్కడ అల్పకోణం అనేది ఏసీ అనేది మనకు ఏర్పడుతుంది. మరి ఇక్కడ లంబకోణ త్రిభుజంలోని ఒక కోణం 90 డిగ్రీలు కావున మిగిలిన 2 కోణాలు ఖచ్చితంగా అల్పకోణాలై ఉంటాయి. ఉంటాయి. మరి త్రికోణమితి అనగానేమి? త్రికోణమితి అనే పదం గ్రీకు భాష నుండి వచ్చింది. దీనినే ఇంగ్లీష్లో ట్రిగనోమెట్రీ అంటారు. గ్రీకు భాషలో ట్రి అనగా 3, గోని అనగా కోణం, మెట్రన్ అనగా కొలత, అంటే 3 కోణాల కొలత అని అర్థం. మనకి ఇక్కడ త్రికోణమితి యొక్క పితామహుడు ఎవరని చెప్పుకున్నాం మనం? హిప్పర్కస్. అతను మొట్టమొదటిసారిగా త్రికోణమితిని ఉపయోగించాడు. అతన్ని త్రికోణమితియ పితామహుడు అని కూడా అంటారు. ఈ హిప్పర్కస్ అనే గ్రీకు గణిత శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా త్రికోణమితిని ఉపయోగించారు. మరి మనకి ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే ఆర్యభట్ట. అతను భారతదేశ గణిత శాస్త్రవేత్తలైన ఆర్యభట్ట, బ్రహ్మగుప్తలు కూడా తమ వంతు త్రికోణమితిలో ఎంతో కొంత కృషి చేశారు. మరి ఆర్యభట్ట మనకు అర్ధజ్యాను కూడా కనుగొనడం జరిగింది. ఈ ఆర్యభట్టను మనం మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వేత్తగా చెప్పుకోవచ్చు. మరి త్రికోణమితి ఉపయోగాలను చెప్పుకున్నాం. మన నిత్య జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఉపయోగించుకుంటున్నాం. అన్నిటిలో కొన్ని చెప్పుకుందాం.
ఆర్కిటెక్చర్లో మనం న్యూ డిజైన్స్ రూపొందించడంలో ఉపయోగిస్తాం. అదేవిధంగా అంతరిక్షయానంలో, తర్వాత మహాసముద్రాలు ఉప్పొంగుతున్నప్పుడు వాటి యొక్క అలల ఎత్తును తెలుసుకోవడానికి, విద్యుత్ సర్క్యులేటర్లను రూపొందించడంలో, నౌకాయానంలో ఈ త్రికోణమితిని ఉపయోగిస్తాం. మరి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఈఫిల్ టవర్. ఈ ఈఫిల్ టవర్ అంటారా? ఈ త్రికోణమితిని మనం ఎట్లా ఉపయోగించామనేది దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక మనిషి ఏర్పడుతుంది, అక్కడ మనకు ఒక లంబకోణం అనేది ఏర్పడుతుంది, ఏ వద్ద ఒక లంబకోణం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ నుండి మనకు ఇక్కడ ఒక సూర్యుడు, వీనస్, ఎర్త్ అనే గ్రహాలు కనిపిస్తున్నాయి. 2001లో యూరోపియన్కు చెందిన ఆస్ట్రోనోమర్స్ త్రికోణమితిని ఉపయోగించి వీనస్ గ్రహం మరియు సూర్యునికి మధ్య గల దూరంను కనుగొన్నారు. ఎవరు? యూరోపియన్కు చెందిన వాళ్ళు. మరి మనకి ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? మనకి ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం అనేది ఏర్పడుతుంది. మరి త్రికోణమితి నిష్పత్తిలో మనం ఒకటి ఎదుటి భుజం, ఒకటి ఆసన్న భుజం, 3 కర్ణం అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు ఏ వద్ద ఒక అల్పకోణం అనేది ఏర్పడింది. ఈ అల్పకోణానికి by hypotenuse. Cos theta is equal to side adjacent by hypotenuse. Tan theta is equal to side opposite by side adjacent. ఈ విధంగా లంబకోణ త్రిభుజంలో మనం sin theta, cos theta, tan theta విలువలను కూడా నిరూపించవచ్చును. మరి అపోజిట్ అంటే ఎదుటి భుజం, అడ్జసెంట్ అంటే ఆసన్న భుజం, హైపోటెన్స్ అంటే కర్ణం. ఈ విధంగా మూడింటిని మనం నిర్వచించవచ్చును. ఒకటి sin theta, 2 cos theta, 3 tan theta. మరి మనకి ఇక్కడ sin beta is equal to ఎదుటి భుజము బై కర్ణం, cos beta is equal to ఆసన్న భుజము బై కర్ణం, tan beta is equal to ఎదుటి భుజము బై ఆసన్న భుజం. మరి ఈ మూడింటిని మనకు ఇక్కడ అల్పకోణం అనేది అక్కడ ఏ అక్షరం ఇస్తే ఆ అక్షరాన్ని మనం అల్పకోణంగా తీసుకుంటాం. మనకు ఫస్ట్ sin theta అని, తర్వాత sin beta అని, మనకు ఏ అక్షరం ఇస్తే ఆ అక్షరాన్ని అల్పకోణంగా తీసుకుంటాం. మరి ఇంతకుముందు మనం త్రికోణమితి నిష్పత్తులను చెప్పుకున్నాం కదా. మరి ఒకటి sin theta, రెండోది cos theta, మూడోది tan theta. మరి వీటికి విలోమ నిష్పత్తులు కూడా చెప్పుకున్నాం. cosec theta, sec theta, tan cot theta అని కూడా చెప్పుకున్నాం. మరి వీటిని మనం సులభ పద్ధతిలో త్రికోణమితి నిష్పత్తిలో నేర్చుకొనుటకు some old hers got another hers taking oats away అనే ఒక కొటేషన్ ద్వారా, ఈ కొటేషన్ ద్వారా మనం అందులో ఉన్న క్యాపిటల్ లెటర్స్ని తీసుకొని అందులో SOHTOA TOA అనే అక్షరాల ద్వారా మనం త్రికోణమితి నిష్పత్తులను సులభ పద్ధతిలో గుర్తుంచుకోవచ్చు. S for sin, O for opposite, H for hypotenuse. మరి sin theta is equal to, sin is equal to మనం ఏమనుకున్నాం? opposite by hypotenuse. మరి C for cos, A for adjacent, H for hypotenuse, cos is equal to adjacent by hypotenuse. మరి T for tan, O for opposite, A for adjacent, tan is equal to opposite by adjacent. ఈ విధంగా మనం SOHCAHTOA అనే ఈ నిష్పత్తుల ఆధారంగా వీటిని మనం సులభ పద్ధతిలో ఈ త్రికోణమితి నిష్పత్తులను చెప్పుకోవచ్చును. ఇప్పుడు sin is equal, మరి మనం ఏమనుకున్నాం? త్రికోణమితి నిష్పత్తులకు విలోమ నిష్పత్తులు ఉంటాయని కూడా చెప్పుకున్నాం కదా. ఒకటేమనుకున్నాం? కొసెకెంట్ టీటా, దీనినే కొసెక్ టీటా అనుకున్నాం. కొసెక్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై టీటాకు ఎదుటి భుజం. అదేవిధంగా సెకండ్ టీటా అనుకున్నాం, సెక్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఆసన్న భుజం. మరి కాంజెంట్ టీటా, దీనినే కాట్ టీటా అనుకున్నాం. కాట్ ఈజ్ ఈక్వల్ టు టీటాకు ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం అనేది మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. మరి త్రిభుజం అనేది 3 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత పటాన్నే త్రిభుజం అంటారు. మరి ఆ రేఖాఖండాలను భుజాలు అంటారు. త్రిభుజానికి 3 భుజాలు, 3 కోణాలు, 3 శీర్షాలు ఉంటాయని కూడా చెప్పుకున్నాం. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానం. ఆ కోణాల ఆధారంగా త్రిభుజాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 అల్పకోణ త్రిభుజం, 2 లంబకోణ త్రిభుజం, 3 అధిక కోణ త్రిభుజం. మరి
3 అధిక కోణం. ఈ అల్పకోణ త్రిభుజం అంటే 3 కోణాలు అల్పకోణాలైన త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అంటారు. 3 కోణాలు అల్పకోణాలైన త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అంటారు. అంటే త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలకు సమానం. ఒక కోణం 65, ఇంకొక కోణం 60, ఇంకొక కోణం 25. ఈ మూడింటిని కలపగా మనకు వచ్చేది 180 డిగ్రీలు. అంటే అల్పకోణంలో త్రిభుజంలో మొత్తం 180 డిగ్రీలకు సమానం. మరి లంబకోణ త్రిభుజం అంటే ఒక కోణం 90 డిగ్రీలు గల త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. ఒక కోణం 90 డిగ్రీలు గల త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. మరి త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు కలిగి ఉంది, దీని అందుకే లంబకోణ త్రిభుజం అంటారు. మరి అధిక కోణ త్రిభుజం అంటే ఒక కోణం అధిక కోణము గల త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజం అంటారు. మరి ఇందులో ఒక కోణం 120 కోణాన్ని కలిగి ఉంది కావున దీనిని అధిక కోణ త్రిభుజంగా చెప్పుకోవచ్చును. త్రికోణమితి అనే పదం మనకు గ్రీకు భాష నుండి వచ్చింది. త్రికోణమితి అనే పదం గ్రీకు భాష నుండి వచ్చింది. దీనినే గ్రీకు భాషలో ట్రి అనగా 3, గోని అనగా కోణం, మెట్రాన్ అనగా కొలత. ఈ త్రిభుజంలోని 3 భుజాలకు 3 కోణాలకు మధ్య సంబంధాలను హిప్పర్కస్ అనే గ్రీకు గణిత శాస్త్రవేత్త ఏర్పరిచాడు. భారతీయ గణిత శాస్త్రజ్ఞులైన ఆర్యభట్ట, బ్రహ్మగుప్తలు కూడా తమ వంతు త్రికోణమితిలో కృషి చేశారు. మనము ఇప్పటి వరకు లంబకోణ త్రిభుజంలోని అల్పకోణాలను చూద్దాం. లంబకోణ త్రిభుజంలో టీటాకు అల్పకోణమైన త్రిభుజ భుజాల నుండి త్రికోణమితి నిష్పత్తులు. ఇక్కడ మనకు ఒక x అక్షం, ఒక y అక్షం అనేది కనిపిస్తుంది. మరి r వ్యాసార్థం గల ఒక వృత్తాన్ని గీసినట్టయితే అప్పుడు మనకు ఇక్కడ ఒక లంబకోణం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనం అల్పకోణాన్ని కనుక గీసినట్టయితే ఇక్కడ ఒక అల్పకోణం ఇక్కడ P బిందువు వద్ద ఖండించుకుంటుంది. ఈ అల్పకోణం నుండి x అక్షం వైపుకు n అనే లంబకోణం గీయబడింది. అప్పుడు మనకి n అనే ఒక లంబకోణం ఏర్పడింది. ఇక్కడ y అనేది ఒక బేస్ అవుతుంది, x అనేది ఒక బేస్ అవుతుంది. మరి మనం r వ్యాసార్థం గల ఒక వృత్తాన్ని గీసాం అంటే ఇప్పుడు మనకు కర్ణం అనేది r అవుతుంది. మనం ఏమనుకున్నాం, టీటాకు ఎదుటి భుజము అనేది y అవుతుంది, తర్వాత టీటాకు ఆసన్న భుజం x అవుతుంది, మరి లంబానికి ఎదురుగా ఉండే భుజం కర్ణం అవుతుంది. కర్ణం = r. ఇక్కడ టీటాకు ఇప్పుడు దీని పరంగా చూస్తే, ఈ కోణం పరంగా చూస్తే మనకు ఎదుటి భుజం ఏమవుతుంది, Pn అనేటి మనకు ఎదుటి భుజాలు అవుతాయి. మరి అదే విధంగా ఈ కోణం పరంగా చూస్తే ON అనేటి మనకు ఆసన్న భుజాలు అవుతాయి. మరి OP అనేటి మనకు కర్ణము అవుతుంది. వీటి ఆధారంగా ఎదుటి భుజము, ఆసన్న భుజము, కర్ణముల ఆధారంగా మనం త్రికోణమితి నిష్పత్తులను తెలుసుకోవచ్చును. ఒకటి sin θ. sin θ టీటాకు ఎదుటి భుజము బై కర్ణం, దీనినే y/r అని అంటారు. cos θ టీటాకు ఆసన్న భుజము బై కర్ణం, x/r. మరి tan θ, ఈ tan θ టీటాకు ఎదుటి భుజము బై టీటాకు ఆసన్న భుజం, y/x. మరి tan θను మనం sin θ cos θ అని కూడా చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు tan θ sin θ cos θ అని కూడా అనుకున్నాం. మరి ఈ త్రికోణమితి నిష్పత్తులను సులభ పద్ధతిలో గుర్తుంచుకోవడానికి మనం SOHCAHTO అనే పద్ధతులను కూడా చెప్పుకున్నాం. అది ఒక కొటేషన్ ద్వారా ఈ క్యాపిటల్ లెటర్స్ అనేవి మనకు వస్తాయి. సమ్ ఓల్డ్ హెయిర్స్ కార్డ్ అనదర్ హెయిర్స్ టేకింగ్ ఓట్స్ అవే. ఈ వీటి యొక్క క్యాపిటల్ లెటర్స్ ద్వారా మనం ఈ అక్షరాలను తీసుకోబడింది. వీటి ద్వారా మనం త్రికోణమితి నిష్పత్తులను సులభ పద్ధతిలో గుర్తుంచుకోవచ్చును. S ఫర్ సైన్, సైన్ O ఫర్ ఆపోజిట్ అని అనుకున్నాం. ఆపోజిట్ మీన్స్ ఎదుటి భుజం. H ఫర్ హైపోటెన్స్, హైపోటెన్స్ మీన్స్ కర్ణం. అంటే సైన్ ఆపోజిట్ బై హైపోటెన్స్. ఆపోజిట్ మీన్స్ ఎదుటి భుజం, హైపోటెన్స్ మీన్స్ కర్ణం. సైన్ ఎదుటి భుజము బై కర్ణం. మరి అదే విధంగా C ఫర్ కాస్, A ఫర్ అడ్జసెంట్, H ఫర్ హైపోటెన్స్. మరి మనం C ఫర్ అంటే కాస్ అనుకున్నాం. కాస్ అనేది మనకు రెండవ నిష్పత్తి. A ఫర్ అడ్జసెంట్, అడ్జసెంట్ మీన్స్
ఆసన్న భుజం. మరి హెచ్ ఫర్ హైపోటెన్స్. హైపోటెన్స్ మీన్స్ హలో 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 సారు. ఎనీ డౌట్? హలో సారు. హలో. లంబకోణ త్రిభుజం యొక్క నిజ జీవితంలో గల ఉదాహరణ తెలపండి. లంబకోణ త్రిభుజంకా విద్యుత్ స్తంభానికి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓకేనా సారోస్? ఇప్పుడు మనం సులభ పద్ధతిలో త్రికోణమితి నిష్పత్తులను ఒక కొటేషన్ ద్వారా ఈ క్యాపిటల్ లెటర్స్ అనేవి వచ్చాయి. అది సమ్ ఓల్డ్ హెర్స్ కార్డ్ అనదర్ హెర్స్ టేకింగ్ ఓట్స్ అవే. హలో 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 చెప్పండి సారా. త్రికోణమితి యొక్క ఉపయోగాలు చెప్పారా? త్రికోణమితి ఉపయోగాల త్రికోణమితిని మనం నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో ఉపయోగించుకుంటాం. ఒకటి ఆర్కిటెక్చర్లో న్యూ డిజైన్స్ని రూపొందించడంలో ఈ త్రికోణమితిని ఉపయోగిస్తాం. అదేవిధంగా మహాసముద్రాలు ఉప్పొంగుతున్నప్పుడు వాటి యొక్క అలల ఎత్తును తెలుసుకోవడానికి ఈ త్రికోణమితిని ఉపయోగిస్తాం. మరి అంతరిక్షయానంలో, నౌకాయానంలో అనేక సందర్భాల్లో ఈ త్రికోణమితిని ఉపయోగిస్తాం. మరి 2001వ సంవత్సరంలో యూరోపియన్కు చెందిన వాళ్ళు వీనస్ గ్రహం నుండి సూర్యునికి మధ్య గల దూరాన్ని కనుగొనటానికి ఈ త్రికోణమితి ద్వారా ఆ కోణాన్ని కనుగొనడం జరిగింది. ఓకేనా స్వారా? ఈ కొటేషన్ ద్వారా మనకు SOH CAH TOA ద్వారా మనకు ఈ త్రికోణమితి నిష్పత్తులను సులభంగా గుర్తుంచుకోవచ్చు. మనం ఆపోజిట్ మీన్స్ ఏమనుకున్నాం? ఎదుటి భుజం. మరి అడ్జసెంట్ మీన్స్ ఏమనుకున్నాం? ఆసన్న భుజం. మరి హైపోటెన్స్ మీన్స్ ఏమనుకున్నాం? కర్ణం. ఇప్పుడు సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్స్. సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్స్. ఆపోజిట్ మీన్స్ ఎదుటి భుజము బై హైపోటెన్స్ మీన్స్ కర్ణం. మరి కాస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్స్. అడ్జసెంట్ మీన్స్ ఆసన్న భుజం. హైపోటెన్స్ మీన్స్ కర్ణం. కాస్ ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణం. మరి మూడవ నిష్పత్తి టాన్. టాన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. అపోజిట్ మీన్స్ ఎదుటి భుజం. అడ్జసెంట్ మీన్స్ ఆసన్న భుజం. ఈ విధంగా త్రికోణమితి నిష్పత్తులను మనం సులభ పద్ధతిలో గుర్తుంచుకోవచ్చును. మరి ఈ త్రికోణమితి నిష్పత్తులకు మనం విలోమ నిష్పత్తులు కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో ఈ త్రికోణమితి విలోమ నిష్పత్తులను చూద్దాం. ఒకటి సైన్ యొక్క విలోమ నిష్పత్తినే కొసెకెంట్ థీటా అని అంటారు. కొసెకెంట్ అని అంటారు. దీనినే క్లుప్తంగా కొసెక్ అని చదువుతారు. ఏమంటారు సారస్? కొసెక్ అని చదువుతారు. కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై థీటాకు ఎదుటి భుజం. కొసెక్ ఈజ్ ఈక్వల్ థీటాకు ఎదుటి భుజం. మరి కాస్ యొక్క విలోమమును సీకెంట్ అని అంటారు. ఏమంటారు సారస్? కాస్ యొక్క విలోమమును సీకెంట్ అని అంటారు. దీనినే క్లుప్తంగా సెక్ అని కూడా చదువుతారు. ఏమని చదువుతారు? సెక్ అని చదువుతారు. మరి సెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై థీటాకు ఆసన్న భుజం. ఏమవుతుంది? సెక్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై థీటాకు ఆసన్న భుజం. మరి టాన్ యొక్క విలోమమును కాంజెంట్ థీటా అని అంటారు. ఏమంటారు సారస్? టాన్ యొక్క విలోమమును కాంజెంట్ థీటా అని అంటారు. దీనినే క్లుప్తంగా కాట్ థీటా అని కూడా చదువుతారు. ఏమని చదువుతారు? కాట్ థీటా అని కూడా చదువుతారు. మరి కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకు ఆసన్న భుజము బై థీటాకు ఎదుటి భుజం. అంటే మనం మరి కొసెక్ థీటా అని ఏమనుకుంటాం? మనం 1/sin థీటా అని. సీకెంట్ థీటా అని ఏమనుకుంటాం? 1/cos థీటా అని. మరి కాట్ థీటా అని 1/tan థీటా అని కూడా చెప్పుకోవచ్చును. ఈ విధంగా. హలో హలో సార్. చెప్పండి సార్. హాయ్ సార్. టాన్ థీటాని ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? టాన్ థీటానా? ఓకే. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం? థీటాకు ఎదుటి భుజము బై కర్ణం. థీటాకు ఎదుటి భుజము బై థీటాకు ఆసన్న భుజం. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు
టీటాకు ఆసన్న భుజము మరియు టీటాకు ఎదుటి భుజము మరియు టీటాకు ఆసన్న భుజముల నిష్పత్తినే టాన్ టీటా అని అంటారు. మరి ఈ టాన్ టీటా యొక్క విలోమ నిష్పత్తి ఈ టాన్ టీటా యొక్క విలోమ నిష్పత్తి టీటాకు ఆసన్న భుజము బై టీటాకు ఎదుటి భుజం టీటాకు ఎదుటి భుజము బై టీటాకు టీటాకు ఈ టాన్ టీటా యొక్క సూత్రం టీటాకు ఎదుటి భుజము బై టీటాకు ఆసన్న భుజం. మరి దీని యొక్క విలోమ నిష్పత్తి టీటాకు ఆసన్న భుజము బై టీటాకు ఎదుటి భుజం. దీనిని కాన్జెంట్ టీటా అని అంటారు. ఏమంటారు స్వారోస్? కాన్జెంట్ టీటా అని అంటారు. దీనినే క్లుప్తంగా కాట్ టీటా అని కూడా చెప్తారు. ఏమంటారు స్వారోస్? కాట్ టీటా అని అంటారు. మరి కాట్ టీటాను మనం 1/tan టీటా అని కూడా రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు? 1/tan టీటా అని రాసుకోవచ్చు. ఇప్పుడు టాన్ టీటా యొక్క సూత్రం ఏమవుతుంది మనకు? టీటాకు ఎదుటి భుజము బై టీటాకు ఆసన్న భుజం టీటాకు ఎదుటి భుజము బై టీటాకు ఆసన్న భుజం. దీనినే మరి మనకు ఈ హారంలో భిన్న రూపం ఉంది కనుక దీనిని కనుక మనం ఇంటూ చేసినట్టయితే అప్పుడు మనకు ఈ హారంలో ఉన్న భిన్న రూపం అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? టీటాకు ఆసన్న భుజము బై టీటాకు ఆసన్న భుజము బై టీటాకు ఎదుటి భుజం అవుతుంది. ఈ టాన్ టీటా అనేది మనకు ప్రాథమిక నిష్పత్తిలో మూడవ నిష్పత్తి. ఈ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటాకు ఎదుటి భుజము బై టీటాకు ఆసన్న భుజం. మరి దీని యొక్క విలోమ నిష్పత్తి టీటాకు ఆసన్న భుజము బై టీటాకు ఎదుటి భుజం. హలో సార్ చెప్పండి సార్. నేను సార్తో మాట్లాడాను. సారో నేను సారోనే చెప్పండి. హాయ్ సార్. చెప్పండి. హాయ్ సార్. ఎనీ డౌట్? అధిక కోణానికి మన నిజ జీవితంలో కొన్ని ఉదాహరణలు చెప్పరా? ఈఫిల్ టవర్ను మనం అధిక కోణంగా చెప్పుకోవచ్చును. అర్థమైందా సారో? మరి టాన్ టీటా యొక్క విలోమ నిష్పత్తి కాన్జెంట్ టీటా. దీనినే హలో చెప్పండి సార్. ఒకసారి సైన్ టీటా కాస్ టీటా. మేము పెబ్బేర్ కేజీబీవీ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు వి మాధవి. ఒకసారి సైన్ టీటా కాస్ టీటా టాన్ టీటా చార్ట్ ద్వారా చూపించిండు కదా. 6 వ్యాసార్థం గలనా? ఓకే. మరి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఎక్స్ అక్షం మరియు వై అక్షం అనేది కనిపిస్తుంది. మరి ఈ 6 వ్యాసార్థం గల ఈ మూల బిందువు నుండి 6 వ్యాసార్థం గల ఒక వృత్తాన్ని గీసుకున్నట్టయితే అప్పుడు 6 వ్యాసార్థం గల ఒక వృత్తం ఏర్పడుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ వై మరియు ఎక్స్ల మధ్య ఒక లంబకోణం అనేది ఏర్పడుతుంది. ఇక్కడి నుండి ఈ మూల బిందువు నుండి మనం ఒక అల్పకోణాన్ని గీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక అల్పకోణం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పకోణం అనేది పి బిందువు వద్ద ఖండించుకుంటుంది. మరి ఈ పి బిందువు నుండి ఎక్స్ అక్షం పైకి ఒక లంబాన్ని గీసినట్టయితే ఈ పి బిందువు నుండి ఎక్స్ అక్షం వైపుకు ఒక లంబాన్ని గీసినట్టయితే అక్కడ ఎన్ అనే ఒక లంబకోణం ఏర్పడుతుంది. మరి మనం ఏమనుకున్నాం? ఓపిఎన్ అనే మనొక త్రిభుజం ఏర్పడింది. మరి ఈ ఓ వద్ద మనకు ఒక అల్పకోణం అనేది ఏర్పడింది. ఓ వద్ద ఒక లంబకోణం అనేది ఏర్పడింది. ఈ అల్పకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని ఏమనుకున్నాం మనం? ఆపోజిట్ సైడ్ అనుకున్నాం. ఆపోజిట్ సైడ్ మీన్స్ ఎదుటి భుజం. ఈ ఎదుటి భుజం అనేది ఏమవుతుంది? పిఎన్ అనేటివి మనకు
ఎదుటి భుజాలు అవుతాయి. PN అనేది మనకు ఎదుటి భుజాలు అవుతాయి. అదేవిధంగా మరి ఈ అల్పకోణానికి ప్రక్కన ఉన్న భుజాన్ని ఏమనుకున్నాం మనం? ఆసన్న భుజం అని అనుకున్నాం. ఏమనుకున్నాం సారోస్? ఆసన్న భుజం అని అనుకున్నాం. ఇప్పుడు ఈ అల్పకోణానికి ప్రక్కన ఉన్న భుజాన్ని ఆసన్న భుజం అనుకున్నాం. ఇప్పుడు ఆసన్న భుజం అనేది ON అనేటి మనకు ఆసన్న భుజాలు అవుతాయి. ON అనేటి మనకు ఆసన్న భుజాలు అవుతాయి. మరి అదేవిధంగా మరి లంబానికి ఎదురుగా ఉండే భుజం అన్ని భుజాల కంటే పెద్దగా ఉంటుంది. దీనిని కర్ణం అని కూడా చెప్పుకున్నాం. ఈ కర్ణం అనేది 6 అవుతుంది. ఈ కర్ణం అనేది 6 వ్యాసంగా ఒక వృత్తాన్ని తీసుకున్నాం కాబట్టి కర్ణం అనేది 6 అవుతుంది. ఇప్పుడు OP అనేటి మనకు కర్ణాలు అవుతాయి. వీటి ద్వారా మనం సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటాలను నిర్వచించవచ్చు. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే త్రికోణమితి అంటే ఏమిటి, త్రికోణమితి చరిత్ర, త్రికోణమితి ఉపయోగాల గురించి మనం తెలుసుకున్నాం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, సెక్రటరీ సార్ గారికి, మరి స్పెషల్ ఆఫీసర్ చలపతి సార్ గారికి, మా ఉపాధ్యాయుని బృందానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.